ఫ్రెండ్స్ నాకు ఎలా వ్యూస్ వస్తాయంటే ఇక చూడండి వ్యూస్ ఎలా వస్తాయంటే 5.1k వ్యూస్ వస్తాయి. ఇక చూడండి వాచ్ టైం ఎంత వచ్చింది 226 వచ్చింది. 226 వాచ్ టైం వచ్చింది. అండ్ సబ్స్క్రైబర్స్ ఎంత వచ్చిందంటే 84 సబ్స్క్రైబర్ అయితే ఒక్క వీడియోకి వచ్చిండ్రు. ఎందుకు వచ్చిండ్రు ఇది అనేది, సో నేను ఏం పని చేశాను అనేది సో మీకు ఈ వీడియోలో చెప్తాను అనమాట. 84 సబ్స్క్రైబర్ ఎందుకు వచ్చిందంటే సో నేను ఏ పని చేసినాను, లింక్ ఎందులో షేర్ చేసినాను, సో మీకైతే తమిళ చూసే ఉంటారు. లింక్ ఎందులో షేర్ చేస్తే మనకు సబ్స్క్రైబర్ వస్తారు, యూట్యూబ్ రికమెండేషన్ లో వీడియో వెళ్తేనే మనకు సబ్స్క్రైబర్ వస్తారు అనేది మీకు తెలియదు. యూట్యూబ్ రికమెండేషన్ లో నా వీడియోకి పంపుతాను అన్నమాట. ఇక చూడండి 4.6k వ్యూస్ ఉన్నాయి. చూడండి 4.6k వ్యూస్ ఉన్నాయి కదా. ఎక్కడ నుండి వ్యూస్ ఉన్నాయండి, యూట్యూబ్ రికమెండేషన్ నుండి వ్యూస్ ఉన్నాయి. సో ఇది యూట్యూబ్ రికమెండేషన్ నుండి వ్యూస్ ఉన్నాయి కాబట్టి నాకు 84 సబ్స్క్రైబర్ వచ్చిండు అండ్ 226 వాచ్ టైం వచ్చింది అండ్ 5.1k వ్యూస్ వచ్చినాయి. సో నాకు ఎందుకు వచ్చినాయి అంటే నేను ఒక లింక్ అనేది వైటిస్ట్ లో క్రోమ్ లో వెళ్ళి వైటిస్ట్ లో నేను లింక్ పేస్ట్ చేసిన, లింక్ అందులో పేస్ట్ చేసిన. ఏ లింకు, మన వీడియో లింక్ ఏదైతే లేటెస్ట్ వీడియో లింక్ ఉంటుందో ఆ లేటెస్ట్ వీడియో లింక్ అనేది అందులో పేస్ట్ చేసిన. సో కంపల్సరీ అలా పేస్ట్ చేసిన కాబట్టి నాకు సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు, వ్యూస్ వచ్చినాయి అండ్ వాచ్ టైం వచ్చేసింది. ఆ లింక్ అనేది వైటిస్ట్ లో ఎలా పేస్ట్ చేయాలని ఈ వీడియోలో కంపల్సరీ చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, కంపల్సరీ మీకు అర్థమవుతుంది. సో గాయ్స్ వీడియో అయితే మజా ఉంటది, కంపల్సరీ వీడియో ఎండ్ వరకు చూడండి, కంపల్సరీ మీకు అర్థమవుతుంది. కొంత ఆడియన్స్ ఏమంటున్నారంటే గాయ్స్ మీ వీడియో చాలా బాగుంటున్నాయి, మీ యాంకరింగ్ చాలా బాగుంటుంది బ్రో అని అట్లా అంటున్నారు కదా ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్ గాయస్, ఎందుకంటే నాకు ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. ఇలా కంటిన్యూ చేయండి, మాకు సపోర్ట్ చేస్తున్నారు. సో కంపల్సరీ మాకు వ్యూస్ వస్తున్నాయి, వాచ్ టైం వస్తుంది, సబ్స్క్రైబ్ పెడుతున్నారు. మీ వల్ల నేను కంపల్సరీ ఎంకరేజ్ అవుతున్నాము. సో మానిటైజేషన్ దగ్గరలో వెళ్తున్నాము అని చెప్తున్నారు గాయస్. నా వల్ల ఇంత మంచిగా అయితే కంపల్సరీ మా తెలుగు వాళ్ళు మంచిగా కావాలని మన కోరిక అనమాట గాయస్. కంపల్సరీ మంచిగా కావచ్చు. ఓకే, సో ఆల్మోస్ట్ అందరు మంచిగా కావాలన్నట్టు నేను ఏదైతే టిప్స్ చెప్తానో ఆ టిప్స్ కాపీ చేసుకొని వాళ్ళు కూడా సేమ్ వీడియోస్ పేస్ట్ చేస్తున్నారు వాళ్ళ ఛానల్లో. సో వాళ్ళ ఛానల్లో సేమ్ టు సేమ్ పేస్ట్ చేస్తున్నారు. ఏంటి, వాళ్ళు కూడా సేమ్ టు సేమ్ యూట్యూబ్ ఛానల్ పెట్టేస్తున్నారు, టిప్స్ చెప్పేస్తున్నారు అనమాట. సో కొందరు ఫీమేల్స్ కూడా అలా చేస్తున్నారు. సో చేసుకోవచ్చు, మేబీ ఆబ్వియస్లీ చేసుకోవచ్చు. నా అలాగా టిప్స్ చెప్పండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. సో నా వీడియోస్ చూసి వాళ్ళు చూసి నాకు కాపీ చేసుకొని వాళ్ళు కూడా సేమ్ పేస్ట్ చేస్తున్నారు వాళ్ళ వీడియోలో. సో వాళ్ళకు కూడా వ్యూస్ వస్తున్నాయి, మానిటైజేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది కొందరు అయితే. సో వాళ్ళ నేమ్స్ అయితే ఇక్కడ డిస్ప్లే చేయండి కాబట్టి సో కొందరు అయితే మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అట్లా నా వద్ద నేర్చుకొని కంప్లీట్ నా వీడియో చూసి నేర్చుకొని కంపల్సరీ మానిటైజేషన్ చేసుకున్నారు అనమాట. సో నా దగ్గర ఇంత ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. సో నాకు ఇంత ఫాలోయింగ్ అవుతున్నారు అనమాట. ఓకే, ఇట్లా అనమాట గాయస్. ఈ రోజు కొత్తగా వస్తున్న ఆడియన్స్ మా ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కంపల్సరీ నేను 5 మెంబర్స్ కి అయితే ప్రమోట్ చేస్తున్నా. డే బై డే అయితే కంపల్సరీ ప్రమోషన్ చేస్తున్నా. ఎవరైతే విన్నర్ అవుతారో వాళ్ళ కంపల్సరీ నేను ప్రమోషన్ చేస్తున్నా. మీరు చేయాల్సిన పని ఏంటంటే సింపుల్ గా వీడియో వాచ్ చేయాలా, ఫుల్ వాచ్ చేయాలా, కంపల్సరీ ఫుల్ వాచ్ చేయాలా. థంబ్నెయిల్ ని క్లిక్ చేసి చూడాలన్నమాట. థంబ్నెయిల్ ని క్లిక్ చేసి చూస్తేనే నేను మీకు ప్రమోషన్ చేస్తానన్నమాట. థంబ్నెయిల్ ని క్లిక్ చేసి చూడండి, ఫుల్ వీడియో వాచ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి, కంపల్సరీ లైక్ ఇవ్వండి, ఒక కామెంట్ చేయండి. కామెంట్ లో 6 డిజిటల్ కోడ్ అనేది మెన్షన్ చేయండి. నేను 6 డిజిటల్ కోడ్ అనేది కంపల్సరీ ఈ వీడియోలో పూర్తిగా ఫస్ట్ రౌండ్ ఇస్తాను, సెకండ్ రౌండ్ ఇస్తాను అండ్ థర్డ్ రౌండ్ ఇస్తాను అనమాట. వీడియోలో ఎప్పుడు ఇస్తాను తెలియదు. కంపల్సరీ కొత్తగా వస్తున్న ఆడియన్స్ అయితే కంపల్సరీ 6 డిజిటల్ కోడ్ అనేది నా వీడియోలో మెన్షన్ చేయండి. సో ఫుల్ వీడియో వాచ్ చేయండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతే అన్నమాట, మీరు విన్నర్ అవుతారు. అండ్ కంపల్సరీ రేపైతే కంపల్సరీ మీకు విన్నర్ చేసేస్తారు అనమాట. సో ఈ రోజు విన్నర్ అయిన డిస్ప్లే చేస్తా చూడండి, విన్నర్ అయిన వాళ్ళది. సో కంపల్సరీ ఇక్కడ డిస్ప్లే చేస్తా చూడండి. ఓకే గాయస్, ఈ రోజు విన్నర్ అయిన వాళ్ళది ఇక్కడ చూడండి, ఇక్కడైతే డిస్ప్లే చేశాను చూడండి. వీళ్ళైతే విన్నర్ అయినరు, వీళ్ళకైతే నేను వాట్సాప్ లో షేర్ చేసి పెట్టాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరా అని విన్నర్ అని చూసుకుంటే, ఎందుకంటే గాయస్ వాళ్ళకు కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఆడియన్స్. నా ఛానల్ వెళ్తే బాగుండే, నా ఛానల్ వెళ్తే బాగుండే ఇట్లా అంటున్నారు. గాయస్ నా ఛానల్ ప్రమోట్ చేయండి, నా ఛానల్ ప్రమోట్ చేయండి. ఆల్మోస్ట్ అందరు ఇలా కామెంట్ చేస్తున్నారు కదా. డే బై డే అయితే కంపల్సరీ మీ ఛానల్ నేమ్ వెళ్తుంది, కంపల్సరీ వెళ్తుంది గాయస్. ఏం భయపడకండి, కంపల్సరీ మీ ఛానల్ నేమ్ అయితే వెళ్తుంది. డే బై డే అయితే డైలీ అయితే కంపల్సరీ 5 మెంబర్స్ చూస్ చేస్తున్నా. 1 కాదు కదా, 5 మెంబర్స్ కి నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా. ఫ్రీ, ఇట్ ఇస్ ట్రూ అండి, ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా. ఎవరు చేయని పని చేస్తున్నా గాయస్. ఎంత సంతోషంగా అంటే గాయస్ చాలా ఆడియన్స్ అయితే సంతోషపడుతున్నారు. అన్న మీరు ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నారు కదా, చాలా పెద్ద థ్యాంక్ యూ అన్న అట్లా అంటున్నారు కదా. కంపల్సరీ ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా గాయస్. ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటలేను, ఏం తీసుకుంటలేను, ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నాను అనమాట. సో మీరు చేయాల్సిన పని చెప్పేసాను కదా, మళ్ళీ చెప్పాను వీడియోలు ఎంత అవుతాయి అనమాట. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు విన్నర్ అనేది ఇక్కడ చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిక్ చేసి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్నర్ వచ్చేసి రిజ్జు వ్లాగ్స్ అంట. వీళ్ళకి సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారంటే 268 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 153 వీడియోస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి సబ్స్క్రైబ్ చేసేద్దాం. లైవ్ ప్రూఫ్ అయితే సబ్స్క్రైబ్ చేసేసాను, ఫ్రీలో అన్నమాట గాయస్, డబ్బులు తీసుకుంటలేను. ఓకే, సో ఇక్కడ ఫ్రీలో సబ్స్క్రైబ్ చేసేసాను అండ్ మీకు ప్రమోషన్ లిస్ట్ లో పెడుతున్నా. ఇక్కడ చూడండి, వీళ్ళకైతే సబ్స్క్రైబ్ చేసేసాను. వీడియోస్ వెళ్ళిపోతే చాలా మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ వస్తారు. వీళ్ళైతే
సో రిజ్జు వ్లాగ్స్ అంట. సో ఫస్ట్ ఇక్కడ చూడండి. సో మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారు. చాలా తమిళ అయితే చాలా బాగుంది గాయస్, చాలా బాగుంది. కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. కాకపోతే మీకు వ్యూస్ వస్తలేవు ఎందుకు అంటే 46, 51, 83 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి కదా. సో మీరు చెప్పే విధానం మంచి లేదు, నాకు అదే అంతే అనిపిస్తుంది, వేరేది ఏమనిపించేది. చెప్పే విధానం మంచి చేయండి. సో ఇక్కడ అయితే నేను ప్లే చేయను, కంపల్సరీ మీరు సరి చేసుకోండి. సో మేడం అనుకుంటా, మేడం అయితే సో కంపల్సరీ మీరు మంచిగా వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి, మంచిగా చెప్పండి, ఆడియన్స్ కు ఎక్స్ప్లెయిన్ చేయండి. గాయస్ ఇలా ఉంటాయి ఇలా ఉంటాయి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. మంచిగా అంటే ఎట్లా ఉండాలంటే ఆడియన్స్ ఎంగేజ్ కావాలా, మన వీడియోలో ఎంగేజ్ అయితేనే కంపల్సరీ మన వీడియో చూస్తారన్నమాట. తమిళ అయితే బాగా పెట్టారు, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. నేనైతే ప్రమోషన్ లిస్ట్ లో పెట్టేస్తాను, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. అండ్ సబ్స్క్రైబర్ అయితే తక్కువ ఉన్నారు కాబట్టి 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసేయండి. మన రిజ్జు వ్లాగ్స్ వాళ్ళకి కంపల్సరీ 1K సబ్స్క్రైబర్ అయితే కంప్లీట్ చేసేయండి. అండ్ గైస్ సెకండ్ విన్నర్ ఎవరంటే చూసుకుందాం. సెకండ్ విన్నర్ వచ్చి అను ఫేవరెట్స్ అంట. 55 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. 13 వీడియోస్ ఉన్నాయి వీళ్ళకైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసేద్దాం వీళ్ళకైతే. అండ్ వీడియోస్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సో వీళ్ళు గార్డ్స్ కి సంబంధించిన కుకింగ్ కి సంబంధించిన చేస్తారనుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గార్డ్ కనిపించింది. అండ్ ఇక్కడ కుకింగ్ కి సంబంధించి చాలా బాగున్నాయి. సో మంచి తమిళ పెట్టండి. సో మీకు 86, 53, 90 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి. కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. అండ్ మీకు ప్రమోషన్ లిస్ట్ అయితే పెట్టేస్తాను. కంపల్సరీ మీకు సబ్స్క్రైబ్ ఎంకరేజ్ అయితే అవుతారు. మీరు వీడియోస్ అప్లోడ్ చేయండి కంపల్సరీ. మీకు 13 వీడియోస్ ఉన్నాయి కదా, వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. నేను ప్రమోషన్ లిస్ట్ లో పెట్టేస్తాను. ప్రమోషన్ లిస్ట్ లో పెట్టిన తర్వాత మీరు వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేయాలన్నమాట. అండ్ థర్డ్ వన్ విన్నర్ ఎవరంటే చూసుకుందాం గాయస్ ఇక్కడ. సో ఛానల్ నేమ్ అయితే కళ్యాణి ప్రపంచం 244 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. 180 వీడియోస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి సబ్స్క్రైబ్ అయితే చేసేద్దాం మేడం కి అయితే. సో వీడియోస్ లో వెళ్ళిపోతే సో వీడియోస్ ఎలాంటి అప్లోడ్ చేస్తారంటే కొన్ని డిఫరెంట్ గా ఉన్నాయి. బ్లాగింగ్ కి సంబంధించిన కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేసేస్తారు. మన ఫ్యామిలీ లైఫ్ లాంటిది వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారు అనుకుంటా మేడం అయితే. సో కంపల్సరీ మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. తమ్నేల్ బాగాలేదు, తమ్నేల్ మంచిగా పెట్టండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. సో వ్యూస్ ఎలా ఉన్నాయంటే 57, 124, 25 ఇట్లా వ్యూస్ ఉన్నాయి. మీకు సబ్స్క్రైబర్ అయితే తక్కువ ఉన్నారు కాబట్టి నేను కంపల్సరీ ప్రమోషన్ లిస్ట్ అయితే పెట్టేస్తాను. కంపల్సరీ మీకు సబ్స్క్రైబ్ అయితే పెడతారు. అండ్ గైస్ ఫోర్త్ వన్ విన్నర్ ఎవరంటే చూసుకుందాం గైస్ ఇక్కడ. అమ్ము కిచెన్ వరల్డ్. సో వీళ్ళకి 69 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. 57 వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసేద్దాం లైవ్ ప్రూఫ్ అయితే. ఓకే. అండ్ వీడియోస్ లో వెళ్ళిపోతే సో వీళ్ళు కూడా కుకింగ్ కి సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారు. మంచిగా ఉన్నాయి వీడియోస్ అయితే. సో వీళ్ళకి వ్యూస్ ఎలా వస్తాయంటే 14, 61 ఇట్లా వ్యూస్ అయితే వస్తున్నాయి. కంపల్సరీ మంచి తమిళ పెట్టండి. సో వాయిస్ మంచిగా ఇవ్వండి. మనం ఫేస్ చూపించకుండా వీడియోస్ తీస్తే కొందరు ఆడియన్స్ చూడాలన్నమాట. మన ఫేస్ చూపించాలన్నమాట. కంపల్సరీ మన ఫేస్ చూపిస్తే ఆడియన్స్ చూస్తారు అండ్ వీడియో లైక్ చేస్తారన్నమాట. ఇది ఒక ట్రిక్ ఫాలో అవ్వండి కంపల్సరీ. అండ్ 69 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు కాబట్టి నేను ప్రమోషన్ లిస్ట్ అయితే పెట్టేస్తాను. కంపల్సరీ మీకు సబ్స్క్రైబ్ అయితే వస్తారన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. అండ్ గాయస్ లాస్ట్ వన్ విన్నర్ వచ్చి ఫిఫ్త్ వన్ విన్నర్ వచ్చేసి చూసుకుంటే గాయస్ ఇక్కడ తెలుగు రంగోలీ ముగ్గులంట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1.32K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు వీళ్ళకైతే. అండ్ 114 వీడియోస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేద్దాం మేడం కి అయితే, మేడం అనుకుంటా. సో వీడియోస్ లో వెళ్ళిపోతే గాయస్ రంగోలీకి సంబంధించిన ఇట్లా ముగ్గులు వేస్తారు కదా గర్ల్స్, అలాంటి వీడియోస్ అన్నమాట. సో చాలా బాగున్నాయి ముగ్గులు అయితే. వీళ్ళకి ఎందుకు యూస్ వస్తలే అనేది క్వశ్చన్ ఉంది. సో బాగున్నాయి, డిఫరెంట్ గా బాగున్నాయి. కొన్ని కీవర్డ్స్ వాడతారు వీళ్ళు, అంటే SEO చేసుకుంటారు వీళ్ళు. బాగానే ఉన్నాయి, తమ్నేల్ బాగుంది, అంతా బాగుంది. సో వీళ్ళకు ఎందుకు యూస్ వస్తలేవంటే SEO కరెక్ట్ చేసుకుంటారు. SEO అంటే తెలుసా, చాలా వీడియోస్ అయితే చేశాను SEO గురించి, ఆ వీడియోస్ చూడండి అన్నమాట. SEO చేస్తేనే కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి, తమ్నేల్ బాగుంది. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సబ్స్క్రైబ్ అయితే అవసరం లేదు, మీకు వాచ్ టైం అవసరం ఉంది కాబట్టి నేను ప్రమోషన్ లిస్ట్ అయితే పెట్టేస్తాను. కంపల్సరీ మీకు వాచ్ టైం అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. అండ్ గైస్ 5 మెంబర్స్ అయితే ఈ రోజు విన్నర్ చేసేసాను. 5 మెంబర్స్ అయితే చూస్ చేశాను కదా. సో ఇక్కడ ఎక్స్ట్రా మెంబర్స్ ఉన్నారు చూడండి. ఇక్కడ ఎందరు ఉన్నారు, 1, 2, 3 వీళ్ళు జాయిన్ అయ్యారు, మన ఛానల్లో జాయిన్ అయ్యారు కాబట్టి కంపల్సరీ వీళ్ళకి కూడా ప్రమోషన్ లిస్ట్ లో పెడుతున్నాను. ఎందుకంటే వీళ్ళు మనీ పే చేసి జాయిన్ అయ్యారు. మీరు కూడా జాయిన్ కావాలంటే 119 రూపీస్ పే చేసి మన ఛానల్లో జాయిన్ కావచ్చు. ఆబ్వియస్లీ జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. ఫ్రీలో ప్రమోషన్ చేసుకోవాలంటే ఫ్రీ చేసుకోవచ్చు. మనీ పెట్టుకొని చేసుకోవాలంటే ఇక్కడ మనీ పెట్టి చేసుకున్నారు, మీరు కూడా చేసుకోవాలంటే 119 రూపీస్ పే చేసుకుని మీరు జాయిన్ కావచ్చు. మనీ పే చేసి జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. ఫ్రీలో ప్రమోషన్ అయితే కంపల్సరీ నేను చెప్తున్నాను, ఫుల్ వీడియో వాచ్ చేయాలి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఒక లైక్ ఇవ్వాలి అండ్ కామెంట్ లో 6 డిజిటల్ కోడ్ అని ఇవ్వాలన్నమాట. అది ఒకటి సింపుల్ అన్నమాట. కంపల్సరీ వీడియో ఎండ్ వరకు చూస్తే కంపల్సరీ మీకు ప్రమోషన్ చేస్తా ఫ్రీలో. ఓకే గైస్, వీళ్ళు ఎలా జాయిన్ అయ్యారంటే సో ఇక్కడ చూపిస్తా చూడండి. జాయిన్ ఎలా అయ్యారంటే ఇక్కడ నేను వైట్ లిస్ట్ లో వెళ్ళిపోతాను. వైట్ లిస్ట్ లో వెళ్ళిపోతే చూపిస్తా చూడండి. గాయస్ ఇక్కడ చూడండి, వీళ్ళైతే జాయిన్ ఇలా అయ్యారు చూడండి. చాలా ఆడియన్స్ అయితే మన ఛానల్లో జాయిన్ అవుతున్నారు కాబట్టి మనీ పే చేసి జాయిన్ అవుతున్నారు. జాయిన్ అయిన వాళ్ళకి కంపల్సరీ ప్రమోషన్ లో పెట్టాల్సిందే, ఎందుకంటే వాళ్ళు జాయిన్ అవుతున్నారు, డబ్బులు పెట్టి జాయిన్ అవుతున్నారు కాబట్టి కంపల్సరీ నేను వాళ్ళకి ప్రమోషన్ చేయాల్సిందే అట్లా అన్నమాట. సో వీళ్ళు జాయిన్ అయ్యారు కాబట్టి రీసెంట్లీ ఇప్పుడు జస్ట్ నో వీళ్ళు జాయిన్ అయ్యారు కాబట్టి నేను వీళ్ళకి ప్రమోషన్ చేస్తాను. డే ఆఫ్టర్ అనేది ప్రమోషన్ చేస్తాను అన్నమాట. సో ఎస్టర్డే వీళ్ళు జాయిన్ అయ్యారు కాబట్టి వీళ్ళకి నేను కంపల్సరీ ప్రమోషన్ చేయాలి. ఎస్టర్డే జాయిన్ అయిన వాళ్ళకు నేను ప్రమోషన్ చేస్తున్నా. ఇప్పుడే జాయిన్ అయిన వాళ్ళకి నేను
టుమారో ప్రమోషన్ చేస్తాను అనమాట. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరెవరు జాయిన్ అయ్యారంటే ఎస్టర్డే ఈ మేడం జాయిన్ అయిపోయింది, అండ్ ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే ఈ సార్ జాయిన్ అయ్యిండు, అండ్ ఇక్కడ ఈ సాయి బిజినెస్ లైక్ ఈ వీళ్ళు కూడా జాయిన్ అయ్యారు. ఈ 3 మెంబర్స్ కు నేను ఈ రోజు ప్రమోషన్ చేస్తున్నాను అనమాట. కంపల్సరీ వీళ్ళకు ఎస్టర్డే జాయిన్ అయ్యారు కాబట్టి కంపల్సరీ వీళ్ళకి ప్రమోషన్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో ఇక్కడ బ్యాక్ వస్తాను. సో బ్యాక్ వచ్చిన తర్వాత నేనేం చేస్తానంటే వీళ్ళది లింక్ ఓపెన్ చేస్తా. లింక్ ఓపెన్ చేస్తే ఎవరిది వస్తా చూద్దాం. సో ఎవరిది వచ్చిందంటే లింక్ ఓపెన్ చేస్తే మధుస్ అన్స్టాపిల్ అంట ఛానల్ నేమ్ అయితే 84 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు, 38 వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసేద్దాం లైవ్ ప్రూఫ్ అయితే. సో ఈ వీడియోస్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ వీడియోస్ లో వెళ్ళిపోతే వీళ్ళు కూడా గాడికి సంబంధించిన కొన్ని హౌస్ కీప్ కి సంబంధించిన కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారు. చాలా చాలా బాగున్నాయి. మళ్ళీ మొగ్గులు లైక్ ఇలాంటి అప్లోడ్ చేస్తారు అనమాట. సో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. వీళ్ళకి లైక్ ఎలా వ్యూస్ వస్తున్నాయి అంటే 33, 79, 54 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి. మంచిగా అయితే తమిళ పెట్టారు. మీరు కంటిన్యూ చేయండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి అనమాట. సో మీరు వీడియోస్ తక్కువ ఉన్నాయి, 38 వీడియోస్ ఉన్నాయి కాబట్టి మీకు వ్యూస్ వస్తలేవు. ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ మనం 100 వీడియోస్ అప్లోడ్ చేసే వరకు మనకు వ్యూస్ రావండి, ఇది గ్యారంటీ. ఇది కంపల్సరీ మీరు 100 వీడియోస్ అప్లోడ్ చేసి చూడండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సబ్స్క్రైబ్ అయితే చేసేసాను, అండ్ మీకు ప్రమోషన్ లిస్ట్ లో పెట్టేస్తాను. కంపల్సరీ మీరు ప్రమోషన్ లిస్ట్ లో, అండ్ మీకు 84 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, కంపల్సరీ మీకు 1K సబ్స్క్రైబ్ అయితే ఇంక్రీజ్ అవుతారనమాట. ఓకే, అండ్ గైస్ సెకండ్ వన్ లింక్ వచ్చేసి ఎవరు చూసుకుందాం. సెకండ్ వన్ లింక్ వచ్చేసి ప్రజావల్ మినిస్టరీస్. సో వీళ్ళ ఛానల్ నేమ్ అయితే ఇలా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి 56 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు, అండ్ 63 వీడియోస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేద్దాం వీళ్ళకైతే లైవ్ ప్రూఫ్ అయితే. ఓకే, సో వీళ్ళు ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేసేస్తారంటే, సో ఈ సార్ అయితే ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేసేస్తారంటే కొన్ని డిఫరెంట్ గా నాకైతే అర్థమవుతలేదు. సార్ ఎలాంటి చేస్తారంటే టైటిల్ చేద్దాం, మనిషే మారు మనసు లైక్ ఇలాంటి టైటిల్ పెట్టారు. ఎలాంటిదో నాకు తెలుస్తలేదు. ఉపవాస ప్రార్థన లైక్ ప్రార్థన గురించి వీడియోస్ అయితే చేస్తారు సార్. అయితే చాలా చాలా బాగుంటుంది సార్. ప్రార్థన అంటే బాగానే అందరికి నాకు ఇష్టమే, నాకు కూడా ఇష్టమే సార్. కంపల్సరీ వీడియోస్ కంటిన్యూ చేయండి, మంచిగా చెప్పండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. సో నేనైతే ప్రమోషన్ లిస్ట్ లో అయితే పెట్టేస్తాను. కంపల్సరీ మీకు సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు కాబట్టి 56 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు కాబట్టి నేను ప్రమోషన్ లిస్ట్ లో పెట్టేస్తాను, అండ్ 1K సబ్స్క్రైబర్ అయితే ఇంక్రీజ్ అవుతారు అనమాట. ఓకే, అండ్ లాస్ట్ వన్ లింక్ ఎవరిదా చూసుకుందాం. లాస్ట్ వన్ లింక్ వచ్చేసి సాయి బిజినెస్ అంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి 9 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు, 11 వీడియోస్ ఉన్నాయి. వీళ్ళకైతే 11 వీడియోస్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసేద్దాం లైవ్ ప్రూఫ్ అయితే. అండ్ వీడియోస్ అయితే వీళ్ళే లేవు. సో వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి. వీళ్ళు ఎలాంటి బిజినెస్ అంటే లైక్ సారీస్ గురించి బిజినెస్ చేస్తారు అనుకుంటా. సో లైక్ బిజినెస్ గురించి టిప్స్ అన్నమాట. వీళ్ళకు షాప్ లాంటిది అలాంటిది ఉన్నది అన్నమాట. సో కొన్ని బిజినెస్ లాంటిది అన్నమాట. వీళ్ళకైతే కంపల్సరీ వ్యూస్ రావట్లేదు. షార్ట్స్ అన్నమాట 106, 135 ఇట్లా వ్యూస్ ఉన్నాయి. సో మంచి మంచి టిప్స్ చెప్పండి. ఇప్పుడు బిజినెస్ అయితే కదా, బిజినెస్ లో టిప్స్ చెప్పాలి. ఇలాంటిది ఇలా ఉంటుంది కాబట్టి కంపల్సరీ మీరు టిప్స్ చెప్తే ఆడియన్స్ మనకు ఎంకరేజ్ అవుతారు, డైవర్ట్ కాకుండా మన దాంట్లో ఎంగేజ్ అవుతారు అనమాట. టిప్స్ చెప్పాలి, టిప్స్ చెప్తే మన ఆడియన్స్ కి అర్థమవుతారంట. బిజినెస్ లాంటిది మీకు ఐడియా ఉంటుంది కదా, అట్లా మీరు చెప్పండి, కంపల్సరీ మన ఆడియన్స్ ఎంగేజ్ అవుతారు అనమాట. కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. అండ్ మీకు 9 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి నేను ప్రమోషన్ లిస్ట్ లో అయితే పెట్టేస్తాను. సబ్స్క్రైబర్స్ అయితే ఇంక్రీజ్ అవుతారు కంపల్సరీ మీకు. గాయస్ ఈ రోజు 5 మెంబర్స్ ప్లస్ 3 ఈక్వల్ 8 మెంబర్స్. 8 మెంబర్స్ కి నేను ప్రమోషన్ లిస్ట్ లో పెట్టేస్తున్నాను. ప్రమోషన్ లిస్ట్ లో పెట్టేస్తే వాళ్ళకి 1K సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతారు, వాచ్ టైం ఇంక్రీజ్ అవుతుంది, అండ్ వ్యూస్ వస్తాయి. టోటలీ 3 వస్తాయి అన్నమాట. ఎవరైతే ప్రమోషన్ విన్నర్ అవుతున్నారో కంపల్సరీ వారు సక్సెస్ అవుతున్నారు, 100% సక్సెస్ అవుతున్నారు. మీరు సక్సెస్ కావాలంటే ఫ్రీలో ప్రమోషన్ చేసుకోవాలంటే నేను చెప్పాను కదా, మళ్ళీ చెప్పాను, ఫుల్ వీడియో వాచ్ చేయాలన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకునేలా కంపల్సరీ 6 డిజిటల్ కోడ్ ఇది మెన్షన్ చేయాలన్నమాట. ఓకే, సో ఎవరైతే జాయిన్ కావాలంటే మనీ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. కంపల్సరీ మనీ పే చేయాలన్నమాట. మనీ పే చేయకుండా ఫ్రీలో కావాలంటే వీడియో ఎండ్ వరకు చూడాలి, అంతే సింపుల్ అన్నమాట. సో ఈ రోజు కోడ్ వచ్చేసి ఇక్కడ డిస్ప్లే చేసేస్తున్నాను. 55 కోడ్ అయితే జ్ఞాపకం పెట్టుకోండి. ఫస్ట్ కోడ్ అయితే 55 కోడ్ అయితే జ్ఞాపకం పెట్టుకోండి. ఓకే, సో ఈ రోజు టాపిక్ ఏంటంటే మీ వీడియో లింక్ వైటిస్ట్ లో షేర్ చేయండి, అంటే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన వెంటనే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వాచ్ టైం వస్తుంది, అండ్ వ్యూస్ వస్తాయి. మీకు లైవ్ ప్రూఫ్ చూపించాను నా వీడియోలో, నా వైటిస్ట్ లో లైవ్ ప్రూఫ్ చూపించాను కదా, అలా మీకు వ్యూస్ వస్తాయి. మీ వీడియో యూట్యూబ్ రికమెండేషన్ లో వెళ్ళాలంటే కంపల్సరీ మీరు ఏం చేయాలా, వీడియో లింక్ షేర్ చేయాలా వైటిస్ట్ లో. అది ఎలా అనేది ఇక్కడ చెప్తా చూడండి. ఇక్కడ చూడండి, బ్యాక్ వస్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తాను అంటే గైస్ ఇక్కడ క్రోమ్ లో వెళ్ళిపోతాను. క్రోమ్ లో మీరు ఏం సెర్చ్ చేస్తారంటే వైటిస్ట్.com లాగిన్ ఓకే వేసుకొని, అండ్ ఇక్కడ లాగిన్ ఓకే వేసుకొని సింప్లీ. సో మనం వైటిస్ట్ లో అండ్ కంప్యూటర్ ఎలా లాగిన్ అవుతుందో అలా లాగిన్ అవుతుంది అనమాట. కంపల్సరీ మీరు అలా చేసుకోండి అనమాట. గాయస్ ఇక్కడ డాష్ బోర్డ్ అయితే ఇలా ఉంది, చూస్తున్నారా? డాష్ బోర్డ్ అయితే ఇలా ఉంటుంది, అందరికి ఇలాగే వస్తుంది అనమాట, వేరే ఏం రాదు. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెట్టింగ్ ఐకాన్ ఉంటుంది డౌన్ లో, ఇక్కడ జూమ్ ఇన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ సెట్టింగ్ ఐకాన్ ఉంది డౌన్ లో. ఈ సెట్టింగ్ ఐకాన్ ఒకే వేసుకోండి, మీకు కనిపించకుండా చూపిస్తుంది చూడండి, ఇక్కడ ఉంది. అవునా, సెట్టింగ్ ఐకాన్ ఒకే వేసుకోండి సింప్లీ. ఇంతే, చాలా ఇంపార్టెంట్ వీడియో గాయ్స్, స్కిప్ చేయకండి. ఎందుకంటే నేను ఇలాగే చేస్తా కాబట్టి మీకు కూడా కంపల్సరీ ఇలా చెప్తున్నా చూడండి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఛానల్లో వెళ్ళిపోతాను చూడండి. ఛానల్లో వెళ్ళిపోతే గాయ్స్ ఇక్కడ, సో ఇక్కడ జూమ్ అవుట్ చేస్తాను, కనిపిస్తలేదు.
ఇక చూడండి ఇక్కడ ఏమున్నాయి, కీవర్డ్స్ ఉన్నాయి గాయస్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గాయస్, ఇక్కడ పెద్ద పెద్ద క్రియేటర్స్, మీకు నచ్చిన క్రియేటర్స్ ఒక 2 లేదా 3 లేదా 4 లేదా 5 మెంబర్స్ వాళ్ళ ఛానల్ నేమ్ తీసుకోండి. ఛానల్ నేమ్ ఏంటి, లైక్ మీ పెద్ద పెద్ద క్రియేటర్స్, మీ కేటగిరీకి సంబంధించి పెద్ద పెద్ద క్రియేటర్స్ ది నేమ్స్ తీసుకోండి. నేమ్స్ తీసుకొని ఇక్కడ మెన్షన్ చేయండి. ఎందరి 5 మెంబర్స్ అన్నా కదా, 5 మెంబర్స్ ఇక్కడ మెన్షన్ చేయండి. చేసిన తర్వాత వాళ్ళ కింద మీ వీడియో లింక్ ఇక్కడ పేస్ట్ చేయండి వైటిస్ట్ లో, ఇక్కడ కీవర్డ్స్ లో. ఓకే, ఇప్పుడు వీడియో లింక్ ఎలా పేస్ట్ చేయాలి, ఇక్కడ చూడండి బ్యాక్ వస్తాను. సో బ్యాక్ వచ్చిన తర్వాత యూట్యూబ్ లో వెళ్ళిపోతా చూడండి. యూట్యూబ్ లో వెళ్ళిపోయిన తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ యూ ఉంది కదా, యూకి ఓకే వేసేయండి. యూకి ఓకే వేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్ నేమ్ అయితే వచ్చింది కదా. సో నేనే చేస్తాను ఛానల్ నేమ్ ఓకే వేసుకుంటాను. ఛానల్ నేమ్ ఓకే వేసుకున్న తర్వాత మీకు ఇక్కడ వీడియోస్ వస్తాయి చూడండి. ఈ వీడియోస్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే లేటెస్ట్ వీడియో సెలెక్ట్ చేసుకోండి. లేటెస్ట్ వీడియో ఇక్కడ 3 డాష్ కనిపిస్తుంది కదా, ఈ 3 డాష్ ఓకే వేసుకోండి. ఈ 3 డాష్ ఓకే వేసుకుంటే మనకి ఇక్కడ షేర్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ షేర్ కనిపిస్తుంది కదా, షేర్ ఓకే వేసేయండి. సింపుల్ ఇక్కడ కాపీ చేసుకోండి. లేటెస్ట్ వీడియో, ఓకే, పాత వీడియోస్ కాదు, లేటెస్ట్ వీడియో అన్నమాట. లేటెస్ట్ వీడియో కాపీ చేసుకోండి. లింక్ కాపీ చేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఇప్పుడు సింపుల్ వైటిస్ట్ లో వచ్చేయండి. వైటిస్ట్ లో వచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ లింక్ పేస్ట్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ లాగి పడితే ఇక్కడ పేస్ట్ చేయండి. సింపుల్ ఇట్లా పేస్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ చూడండి, నేనైతే పేస్ట్ చేశాను. సో మీరేం చేస్తారంటే ఇక్కడ సేవ్ చేయండి. మీ కళ్ళ ముందర ఇక్కడ పడతలేవు, నేను ఆల్రెడీ ఎక్కువ మెన్షన్ చేశాను, మీకు చూపించడానికి చెప్తున్నాను అనమాట. సో నేను ఇందులో చేయను కాబట్టి వేరే ఛానల్లో చేస్తాను. ఏ ఛానల్లో, వాయిస్ అండ్ డేలో చేస్తాను కాబట్టి ఆ వాయిస్ అండ్ డేలో ఇప్పుడు చూపించలేకపోతున్నాను. ఈ ఛానల్లో నేను చూపిస్తాను, వీడియోలు ఎంత అవుతాయని మనం అలా చూపిస్తే. సో నాకు ఇక్కడ సేవ్ ఆప్షన్ అయితే వస్తలేదు, మీరు సేవ్ చేసుకోండి. ఓకే, ఇట్లా సేవ్ చేసిన వెంటనే కంపల్సరీ మీకు వ్యూస్, సబ్స్క్రైబర్స్ అండ్ మీ రికమెండేషన్ ఎక్కడ వెళ్తుంది, కంపల్సరీ చెప్పాను కదా, యూట్యూబ్ రికమెండేషన్ వెళ్తాయి అన్నమాట. మీకు చుట్కీలో వ్యూస్ వస్తాయి అండ్ వాచ్ టైం వస్తుంది అండ్ సబ్స్క్రైబర్స్ వస్తారు. ఇట్ ఈస్ ట్రూ గాయస్. కంపల్సరీ మీరు ఇలా చేయండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి అండ్ మీకు కంపల్సరీ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. ఎందుకు పెరుగుతారు అంటే గాయస్, ఇక్కడ ఏదైతే పెద్ద పెద్ద క్రియేటర్స్ నేమ్స్ మెన్షన్ చేసిండ్రో వాళ్ళ వీడియో కింద కంపల్సరీ మీ వీడియో వస్తుంది. ఈ వీడియో రికమెండ్ చేస్తుంది వాళ్ళ కింద. వాళ్ళ వీడియో ఓపెన్ చేసిన వెంటనే వాళ్ళ కింద ఇట్లా రికమెండేషన్ వస్తుంది. వచ్చిన వెంటనే మన thumbnail బాగున్నాయి అనుకోండి, కంపల్సరీ క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన వెంటనే సో వీడియో బాగుంది అనుకో, వెంటనే వెంటనే సబ్స్క్రైబ్ చేసేస్తారు. నచ్చింది అనుకో సబ్స్క్రైబ్ చేస్తారు. మన కంటెంటే బాగాలేకపోతే సబ్స్క్రైబర్. అదొకటి జ్ఞాపకం పెట్టుకోండి, మన కంటెంట్ కూడా బాగుండాలి, మన కంటెంట్ లో దమ్ము ఉండాలి. కంపల్సరీ దమ్ము ఉంటేనే కంపల్సరీ నాకు సబ్స్క్రైబ్ పెరుగుతారు. అన్న మీరు చెప్పిన లింక్ పేస్ట్ చేశాను, సో నేను అలా కింద వీడియోస్ వస్తాయని మీరు అన్నారు, సో నాకైతే సబ్స్క్రైబ్ పెడతలేరు, మీరు అన్నారు కదా నాకైతే వస్తలేదు ఎలా అన్న కామెంట్ చేస్తారు. సో మీ కంటెంట్ లో దమ్ము ఉండాలి. నేను చెప్పేది ఏంటి, కంపల్సరీ వాళ్ళ వీడియో కింద మీ వీడియో వస్తుంది. వచ్చిన తర్వాత మీ వీడియోకి క్లిక్ చేసి చూస్తారా చూడరా ఆడియన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో వాళ్ళు క్లిక్ చేసి చూసిన తర్వాత వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారా లేదా అనేది వాళ్ళపై డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే పెరుగుతారు. 100 to 100% కంపల్సరీ అన్నమాట. ఇది ట్రూ అన్నమాట, కంపల్సరీ పెరుగుతారు. సో మీరు ఇలా చేయండి, కంపల్సరీ పెరుగుతారు అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే అప్పటి వరకు కోడ్ చెప్పుకుందాం. ఏంటిది, ఇక్కడ చూడండి 39 కోడ్ అయితే జ్ఞాపకం పెట్టుకోండి. 39 కోడ్, ఓకే, సెకండ్ కోడ్ వచ్చి 39. సో మర్చిపోతాను అనమాట. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో లింక్ పేస్ట్ చేశారు ఈ రోజు. సో పెద్ద పెద్ద క్రియేటర్స్ నేమ్ అయితే అలాగే ఉంచండి. ఇప్పుడు ఈ వీడియో లింక్ ఉంది కదా, ఈ వీడియో లింక్ ఇది తీసేయండి. ఇక ఎప్పుడు సెకండ్ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఈ వీడియో లింక్ తీసేయండి. ఈ వీడియో లింక్ తీసిన తర్వాత మీరేం చేస్తారంటే లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసింది కదా, ఆ లేటెస్ట్ వీడియో లింక్ అనేది ఇంకా ఏం చేస్తారంటే ఇక్కడ లాగి బట్టి సింపుల్ ఇట్లా పేస్ట్ చేయండి. సింపుల్ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ చేయండి. ఇట్లా డైలీ చేయండి, కంపల్సరీ 5 days చేయండి. కంపల్సరీ మీకు సబ్స్క్రైబ్ రాకుండా నన్ను అడగండి. ఇట్ ఈస్ ట్రూ అన్నమాట. కంపల్సరీ మీకు సబ్స్క్రైబ్ అయితే ఎంకరేజ్ 1 day లో కంపల్సరీ అవుతారు అన్నమాట. గ్యారంటీ గాయస్, ఇలా ఎవరు చెప్పారు, కంపల్సరీ మీరు ఏది ఉన్నా ట్రూ చెప్తాను, కంపల్సరీ మీకు ఎంకరేజ్ అవుతారు. ఇది మీరు చేసి చూడండి, కంపల్సరీ మీకు ఎంకరేజ్ అవుతారు, సబ్స్క్రైబర్ అయితే. ఓకే, సో ఇలా చేయండి, కంపల్సరీ మీకు సబ్స్క్రైబర్ అవుతారు, వ్యూస్ వస్తాయి, వాచ్ టైం వస్తే మీకు లైవ్ ప్రూఫ్ అయితే చూపించాను కదా, కంపల్సరీ మీకు ఇలా కంపల్సరీ పెరుగుతారు అన్నమాట. ఓకే, సో ఈ రోజు లాస్ట్ కోడ్ వచ్చేసి 11 అయితే జ్ఞాపకం పెట్టుకోండి. లాస్ట్ కోడ్ ఇక ఫైనల్ కోడ్ 11 అన్నమాట. 11 కోడ్ అయితే జ్ఞాపకం పెట్టుకోండి. ఓకే, సో ఇంతవరకు వీడియో చూసి ఉంటే కంపల్సరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్.